వెల్కమ్ టు పృథ్వీ టీవీ. జనగామ జిల్లా అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులు, పలకలు, బల్పాలు పంపిణీ చేశారు. జెడ్పీ స్కూల్ పీటీ నరేందర్ గౌడ్ వారి అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ టీం సభ్యులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉగాది సెలబ్రేషన్స్ చేసుకుందామని అందరం సంకల్పించుకోవడం జరిగింది. దీనికి గాను మన ఇండస్ట్రియల్ కాలనీని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఇక్కడ పిల్లలు మంచివాళ్ళు, తల్లులు మంచివాళ్ళు. దాంతో పాటు ఏంటిదంటే స్లమ్ ఏరియాలల్లో అంటే చదువు తక్కువ ఉన్న వాళ్లకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఒక సంకల్పం కూడా వాళ్ళు తీసుకుంటున్నారంట. దానితో పాటు వాళ్ళు చేసే మంచి మంచి కార్యక్రమాలు ఏం చేసింది తెలుసా? ఆకలితో ఎవ్వరు కూడా చనిపోకూడదు అని ఒక మంచి ఉద్దేశం వాళ్ళు పెట్టుకొని ఇక్కడ హాస్పిటల్లోకి వచ్చిన తల్లులు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగానైనా వాళ్ళు అన్నం పెడుతున్నారు. వాళ్ళతో వచ్చే అటెండెన్స్ కు దూరం పోయి హోటళ్లలో తినడానికి ఇబ్బంది అవుతుందన్న మంచి సంకల్పంతో, మంచి ఉద్దేశంతో వాళ్లకు భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా మంచిది నాన్న. ఈ సృష్టిలో తెలుసా, అన్ని దానాల కన్నా మించిన దానం ఏంటిదంటే అన్నం. అది ఒక్కటి తిన్న తర్వాతనే చాలు అంటారు. మీకు ఎన్ని ఎకరాల భూమి ఇచ్చినా, ఎన్ని కిలోల బంగారం ఇచ్చినా ఇంకా ఇస్తే బాగుండు, ఎన్ని రకాల బట్టలు ఇచ్చినా ఇంకా పెడితే బాగుండు అంటారు. అన్నం ఒక్కటి మాత్రమే కడుపు నిండింది చాలు అనేది మాత్రం అన్నం ఒకటే. కాబట్టి ఈ ఆకలిని తెలుసుకొని ఈ బాబు వీళ్ళ టీం అందరికి ఆ భగవంతుడు సర్వకాల సర్వవసరమైన శక్తి సామర్థ్యాలు ఈ సంకల్పానికి గాను ఆ దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మనీ నాకు ఈ అవకాశం కల్పించిన నాకంటే సోదరులు, పెద్దవాళ్ళు, అక్కలందరికీ నేను ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ఉగాది మీ అందరి మధ్యలో జరుపుకోవడం నాకు ఇంకా ఎక్కువ సంతోషాన్ని ఇస్తా ఉంది. అదేవిధంగా అక్క ఇక ఏజీలో కావచ్చు, అనుభవంలో కావచ్చు, మీకంటే నేను చాలా చిన్నోని. అంటే నాకు మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటా ఉన్నాను. మీరే నాకు దైవంతో సమానం అనుకుంటా. ఇంకోటి అక్క, ఇక్కడ మంచిగా ఉన్నాం, ఏదో ఒక రోజు చచ్చిపోతాం, ఉన్నన్ని రోజులు మంచి పనులు చేయాలనేది నేను ఒక సిద్ధాంతంగా పెట్టుకున్నా. కాబట్టి ఒకటి చెప్తున్నా అక్క, అంటే ఆకలి తీర్చడం అంటే అది ఈ పూటకే అవుతుంది. కాబట్టి చదువు నేర్పిస్తే, ఎక్కువ విద్యను అందిస్తే వాళ్ళకి మనం భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతామని అమ్మ ఫౌండేషన్ ఒక 3-4 లక్ష్యాలు పెట్టుకుంది అక్క. ఈ ఉగాది తర్వాత మేము చేసే నెక్స్ట్ పని ఏంటంటే, స్లమ్ ఏరియాలో నివసిస్తున్న వాళ్ళు చాలా మందికి విద్య అందుతలేదు అనేది మా దృష్టికి వచ్చింది ఎక్కువ శాతం. ఒకవేళ చదువు కాక మనము వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు ఈ పేదరికాన్ని జయిస్తారనే ఒక నమ్మకం అయితే అమ్మ ఫౌండేషన్ ఉంది. నెక్స్ట్ అమ్మ బడి అనే కాన్సెప్ట్ తోని, అంటే స్లమ్ ఏరియాలలో నివసిస్తున్న పిల్లలకి 4 నుంచి 5 కావచ్చు, 5 నుంచి 6 వరకు ఒక 1 అవర్ ఒక టీచర్ని మేమే నియమించి కొన్ని ప్లేస్లు స్లమ్ ఏరియాలను మేము ఎంచుకొని అక్కడ అమ్మ బడి అనే కాన్సెప్ట్ తోని త్వరలో అంటే విద్యను అందించే ఒక విజన్ ని ఎంచుకుంటున్నాం అక్క. అంటే ఈ రోజు మీకు చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఆకలి తీర్చే క్రమంలో ఏమైందంటే, కొంతమందికి గూడు, గుడ్డ, అన్నం, ఆహారం అవసరం. ఈ అన్నం ఆహారం విషయంలో మేము ఒకప్పుడు వాల్ ఆఫ్ క్యాడ్నెస్ అని మీరు విన్నారనుకుంటా. అంటే వృధాగా ఉన్న బట్టల్ని ఒక దగ్గర పెడితే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు తీసుకెళ్తారు. నెక్స్ట్ అమ్మ వాల్ ఆఫ్ క్యాడ్నెస్ అనే ఒక నిర్ణయాన్ని తీసుకొని చాలా మందికి బట్టలు ఒక ప్లేస్ లో పెడతాం అక్కడ బస్ స్టాండ్ దగ్గర. ఎవరికైతే అవసరం ఉంటే వాళ్ళు తీసుకెళ్తారు. చెప్పులు కావచ్చు, బట్టలు కావచ్చు, బుక్స్ కావచ్చు, ఎనీథింగ్ ఏదైతే మన దగ్గర యూజ్ గా లేని ఉంటాయో అవి ఇచ్చేస్తాం. ఎవరికైతే అవసరం ఉంటే వాళ్ళు తీసుకుని వెళ్తారు. అదొకటి. ఫుడ్ బ్యాంక్ అనే ఒక ఫ్రిడ్జ్ ని ఏర్పాటు చేయదలుచుకున్నాం. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు అక్కడ తీసుకొని వెళ్తారు. వాళ్ళ బర్త్డే సందర్భంగా ఏదైనా ఒకటి, ఎవరికి ఆకలి అయితే వాళ్ళు తీసుకుంటారు. అదొక 3 లక్ష్యాలతోని పనిచేయదలుచుకున్నారు. అది ఉగాది సందర్భంగా ఫస్ట్ మీ సందర్భం నేను ప్రకటిస్తా ఉన్నాం.